పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మనిషి ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కల్తీ. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా పాలపై ఆధారపడి తల్లి పాల నుంచి మొదలు పెడితే ఎదుగుదల కాలంలో మొత్తం జీవితాంతం కూడా పాలు లేని ఇల్లు అంటూ ఉండదు. పొద్దున్న లేస్తేనే పాల గురించి ఆలోచించే ఈ రోజుల్లో ఎన్నో కల్తీలు చూస్తున్నాం. పాల కల్తీలు ప్రధానంగా మానవాళిని వేధిస్తున్న సమస్య. అయితే ప్రస్తుతం మనం ఒక మిల్క్ డైరీకి సంబంధించి కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ డైరీలో ఉన్నాం. ఈ డైరీకి దాదాపు 3 దశాబ్దాలుగా ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఈ డైరీకి సంబంధించి అంటే గతంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అయినప్పుడు కూడా గతంలో ఇది విజయ డైరీ నుంచి మొదలై 3 దశాబ్దాలుగా తెలంగాణలో దాదాపు 15 జిల్లాలకు పాలన అందిస్తుంది. రైతులు తీవ్ర నష్టాలకు పంటలు నష్టపోయి తీవ్రంగా మనోక్షోభ గురవుతున్న సమయంలో పాడి పంటల్లో పాడిని సెలెక్ట్ చేసుకొని పాడినే ప్రధానంగా చేసుకొని చాలామంది రైతులకు ఉపాధితో పాటు వారి అభివృద్ధిలో భాగంగా నిలుస్తున్న పాల డైరీకి సంబంధించి చైర్మన్ మనతో ఉన్నారు, రాజేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ మధ్య కాలంలోనే భారతదేశ వ్యాప్తంగా మిల్క్ ప్రొడ్యూసర్కి సంబంధించి అసోసియేషన్ నుంచి సదరన్ నుంచి తెలంగాణకు అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలతో పాటు పాల ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుంది, దీని వెనుక ఇబ్బందులు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి. మొదటగా కంగ్రాచులేషన్స్, మీరు తెలంగాణకు ఒక పాలు ప్యూర్ మిల్క్కి సంబంధించి మీరు అవార్డు తీసుకోవడం కూడా ఒక ప్రౌడ్గా తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ అండి. కరీంనగర్ డైరీ 1998 నవంబర్ 1వ తారీఖు నాడు రైతుల పరంగా రైతులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతకుముందు విజయ డైరీ కింద ఉండే. అప్పుడు కేవలం మాది ఉత్పత్తి చూస్తే 12,000 లీటర్లు పాల సేకరణ, అమ్మకాలు చూస్తే కేవలం 4,000 లీటర్లు. మరి ఇటువంటి పరిస్థితుల పట్ల మనకున్నటువంటి ఉద్యోగస్తుల జీతాలు ఇవన్నీ కూడా మనము ఎలదీయాలనంటే ఏం చేయాలనే ఉద్దేశంతో అన్ని స్టడీ చేసి మరి రైతులకు పాడి పరిశ్రమ దగ్గర మొగ్గు చూపించాలంటే ఏం చేయాలి, మరి వాళ్ళ దగ్గర మంచి పాలు తీసుకోవాలంటే క్వాలిటీ తీసుకోవాలంటే ఏం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా మేము పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఎన్నో స్కీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే పెళ్ళిళ్ళు అయితే పుస్తల మొట్టలు, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు చనిపోతే వారికి 50,000 రూపాయలు, పశువు చనిపోతే ఆర్థిక సహాయము, మళ్ళీ పశువు కొనుక్కునేందుకు లోను, పచ్చిగడ్డి పెట్టుకుంటే దానికి కూడా కొంత అమౌంట్ కూడా ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తే ఈ దాదాపు 27 సంవత్సరాల పరిధి లోపట్ల 12,000 లీటర్ల నుంచి 2,00,000 లీటర్లకు మేము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 4,000 నుంచి 1,80,000 లీటర్ల వరకు కూడా పాల అమ్మకాలు తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నిటిని కూడా గ్రహించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఇండియన్ డైరీ అసోసియేషన్, మరి ఇండియన్ డైరీ అసోసియేషన్ టోటల్ ఇండియా లోపల మరి 4 జోన్స్ ఉంటాయి: సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. మరి సౌత్ జోన్లో ఉన్నటువంటి మొన్న మీటింగు 8, 9, 10 తేదీ లోపల మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ప్రతి స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తారు. ఏ డైరీ ఏ విధంగా ఉంది అంటే పర్ఫార్మెన్స్ అంటే క్వాలిటీ, సేల్స్, రైతుల సంక్షేమం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు అవార్డు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు క్వాలిటీ ఇంపార్టెంట్, తర్వాత రైతులకు ఏ విధంగా వీళ్ళు సేవలు చేస్తుండ్రు, దాని తర్వాత దీని ద్వారా ఉత్పత్తిదారులకు ఏ విధమైనటువంటి ఒక లాభాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకంటే వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతులకు ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుంటే మరి వ్యవసాయం నష్టం జరిగినప్పుడు మరి వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల పట్ల ఆత్మహత్యలకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 14 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన, 81 నుంచి 94 వరకు. అప్పుడు రైతులు పడ్డటువంటి బాధలు నేను కళ్ళ నిండా చూసినటువంటి వ్యక్తిగా. నేను వ్యవసాయ పట్టభద్రుని, అగ్రికల్చర్ బిఎస్సి అప్పుడు హైదరాబాద్లో నేను కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నన్ను సర్పంచ్గా అందరూ ఏకగ్రీవంగా చేయడం జరిగింది. 2 పర్యాలు కూడా నేను సర్పంచ్గా ఏకగ్రీవం చేసినప్పుడు రైతులు పడేటువంటి బాధలు కళ్ళ నిండా చూసినటువంటి వ్యక్తిగా ఏ రైతుకైనా కూడా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుంటే
మరి వ్యవసాయంలో నష్టం జరిగినప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల పట్ల ఆత్మహత్యలకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుకు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా నేను స్టడీ చేసి ఓన్లీ ఈ పాడి పరిశ్రమ ద్వారానే రైతుకు అస్యూర్డ్ ఇన్కమ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ముందే రేటు డిక్లేర్ చేస్తాం, వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీని బట్టి రేటు డిక్లేర్ చేస్తాం కనుక వారికి ఎటువంటి పరిస్థితుల పట్ల నష్టం జరిగేందుకు వీలు లేదు. అందుకొరకు వీరికి అసిడ్ ఇన్కమ్ ఉంటుంది కనుక ఆ ఇన్కమ్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతోనే మరి దాదాపు 15 జిల్లాల పట్ల రైతులను మరి మేము ఎంకరేజ్ చేసుకుంటూ 2 లక్షల లీటర్లకు తీసుకొచ్చినాం. ఇంకా కూడా మరి రాబోయే రోజుల పట్ల ఒక 4-5 లక్షల లీటర్ల వరకు మేము లక్ష్యం పెట్టుకున్నాం. మీకు వచ్చిన అవార్డు ఏది? ఆ అవార్డును ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు? అంటే ఆల్ ఓవర్ ఇండియా వైజ్లో తీసుకున్న అవార్డుని ఏమంటారు? దీన్ని అవుట్ స్టాండింగ్ బెస్ట్ ప్రొఫెషనల్ డైరీ దాన్ని వీళ్ళు అవార్డు ఇచ్చారు. దీనిలో అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసినారు. అలా కరీంనగర్ డిస్టిక్ సెలెక్ట్ చేసినారు. కరీంనగర్ డిస్టిక్గా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి కరీంనగర్ డైరీకి దాని చైర్మన్గా ఉన్నటువంటి నన్ను కూడా పిలిచి వాళ్ళు మరి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ అన్ని డైరీలను తీసుకుంటారు పరిగణలోకి? అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉంటే తెలంగాణ నుంచి, భారతదేశ వ్యాప్తంగా ఉన్న డైరీలన్నీ, లేకుంటే సౌత్ ఇండియాకి సంబంధించిన డైరీలన్నీ తీసుకుంటారు? సౌత్ ఇండియా డైరీలో పట్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి డైరీలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అది ప్రైవేట్ కావచ్చు, లేకుంటే కోఆపరేటివ్ కావచ్చు, ఏదైనా కూడా అన్ని డైరీల యొక్క పర్ఫార్మెన్స్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం డాటా ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ డైరీ అసోసియేషన్ వాళ్ళు ప్రతి డైరీ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక ఆ పర్ఫార్మెన్స్ను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాల వరకు వస్తే అసలు మెట్రో సిటీస్లో కానీ చాలా వరకు గ్రామ స్థాయిలో కూడా కల్తీ పాలు, అంటే సింథటిక్ మిల్క్ ఎక్కువగా ప్రాచుర్యం పొందిన సందర్భంగా మీరు ఈ ఇవి ఎట్లా ఎదుర్కొంటారు? ఈ డూప్లికేట్ మిల్క్ ఏదైతే మార్కెట్లోకి వస్తుందో దాన్ని ఎదుర్కొని మీరు ఈ ప్యూర్ మిల్క్ను ఎలా ప్రజల్లోకి అందించబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు సింథటిక్ మిల్క్ నా కెమికల్స్తో తయారు చేసేటువంటి మిల్క్ వాళ్ళకు 10 రూపాయలు కూడా పడదు ఒక లీటర్కి. మరి అటువంటి వాళ్ళు బయట మార్కెట్లో 30 రూపాయలకు అమ్ముతున్నారు. మరి మేమైతే రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొని ప్రాసెస్ చేసి ఇవన్నీ చేస్తే మాకు 40 పైన పడుతుంది. మరి వాళ్ళని తట్టుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. అయినా కూడా మాకు నో లాస్ నో ప్రాఫిట్. మా యొక్క కరీంనగర్ డైరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ఆర్థికంగా సాయం చేసుకుంటూ ఈ డైరీని నష్టాల బాటలు నడవకుండా, లాభాలు వచ్చినా కూడా లాభాలన్నీ కూడా రైతులకే చెందుతాయి. అదేవిధంగా దాని ప్రకారంగా కూడా మేము చాలా వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకి అమ్ముతున్నారు, మాకే అది వర్కౌట్ అయ్యేందుకు లేదు. ఎందుకంటే డూప్లికేట్ మిల్క్ కనుక. అందువల్ల మీరు రైతుల సేకరణ నుంచి వస్తున్న మిల్క్ ఇది? ఎస్, మొత్తం అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అక్కడ కూడా మాకు కలెక్షన్ సెంటర్స్ లోపల టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే జనరల్గానైతే ఊళ్ళల్లో ఏదైనా తప్పు చేసినా ఒకరికొరికి అందరికీ తెలుస్తుంది. కానీ బయట ఈ సిటీస్ సరౌండింగ్స్ ఉన్నటువంటి డైరీస్ కానీ సిటీస్ సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళు డబ్బుల్లో వచ్చి తీసుకొచ్చి పోస్టరీ వాళ్ళు ఏం కలుపుతున్నారు ఏందనేది ఎవరికి తెలియదు. కానీ మాదంతా ప్యాచరైజ్ చేస్తాము. విలేజ్ నుంచి వస్తుంది, అక్కడ టెస్టింగ్ జరుగుతాయి. ఆంచలి మళ్ళీ చిల్లింగ్ సెంటర్లలో టెస్టింగ్ జరుగుతాయి. ఆంచలి మళ్ళీ ఇక్కడ డైరీకి వచ్చిన తర్వాత కూడా ట్యాంకర్స్ ద్వారా టెస్టింగ్ జరుగుతుంది. మాదంతా మొత్తం ఆటోమేటిక్ ప్లాంట్ మాది. ఎందుకంటే మిల్క్ స్టార్ట్ అయ్యి ట్యాంకర్కు మనము పాలు కనెక్షన్ చేసినామంటే ప్యాకింగ్ దగ్గరనే పాలు కనిపిస్తాయి. మొత్తం కూడా కంప్యూటర్ ద్వారానే మేము ఇది ఆపరేట్ చేయడం జరుగుతుంది. కార్డు కూడా అదేవిధంగా చేయడం జరుగుతుంది. మీ లక్ష్యం ఏంది రానున్న రోజుల్లో? దాదాపు మీరు 3 దశాబ్దాలుగా ఒంటి చేత్తో రైతుల సహకారంతో మీరు ముందుకు పోతున్న సందర్భంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ డైరీలో మీరు ముందు తీసుకురావడానికి మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఒకటే, వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. మా లక్ష్యం 5 లక్షల లీటర్లు కాదు, ఇంకా 6 లక్షల లీటర్లైనా కూడా మార్కెట్ కూడా చూసుకుంటూ మేము ఉత్పత్తి చేసుకుంటూ మరి రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందించాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మొత్తంగా చూడవచ్చు, కల్తీ పాలన ఎదుర్కోవడానికి ఒక శ్రమజీవిలా దాదాపు 3 దశాబ్దాలుగా కరీంనగర్ జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ప్యూర్ మిల్క్ని ప్రజలకు అందించడమే కాకుండా రానున్న రోజుల్లో ఇంకా చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తూనే, మరోవైపు ఈ మిల్క్తో పాటు చాలా బై ప్రోడక్ట్స్ కూడా కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో బయట దొరుకుతున్న స్పూరియస్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేందుకు సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిశ్రమను ముందుకు తీసుకెళ్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పురాలో కాలనీస్, కరీంనగర్.